స్టార్ట్ అవబోతుంది కదా, అది భోగాపురం అయినా కూడా దానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్గానే గుర్తింపు ఉంటుంది. దానికి ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా దానికి వీటీజెడ్ అనే ఇచ్చారు. ఇంతకుముందు ఏదైతే విశాఖపట్నానికి కోడ్ ఉండేదో వీటీజెడ్ అని, ఆ కోడ్నే ఇప్పుడు దీన్ని కూడా కేటాయించారు. సో అది మనకి భోగాపురం అని చెప్పుకోవడానికి ఉన్నా కూడా హైదరాబాద్ శంషాబాద్ అన్నట్టుగా పిలుచుకోవడానికి ఉన్నా దాన్ని విశాఖపట్నంగానే పిలుస్తారు రికార్డ్స్ ప్రకారం. సో ఓకే, వాట్ ఎవర్. సో ఈ ఎయిర్పోర్టు మరికొన్ని గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది అన్నాళ్ళ కళ ఇది. సో ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర వాసుల మనోభావాలు కానీ, మీలాంటి వాళ్ళు అక్కడ ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు ఇనిషియల్గా, అది చెప్పండి. వికే గారు, ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, పెద్దలు విక్రమ్ పోలా గారికి, సోదరులు పట్టాభి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే నాకు మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని చెప్పుకునే అవకాశం మీరు కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నేను మొదటిసారి మిమ్మల్ని చూసింది బొత్స ఝాన్సీ ఉప ఎన్నికల్లో చూశాను. అవును. అప్పుడు ఆ రోజు మీరు రిపోర్టింగ్ లో ఉన్నారు, నేనేమో లోక్ సత్తాలో ఉన్నాను, ఉద్యమ సంస్థలో. అప్పుడు అప్పటి నుంచి మీరు అటు నేను ఇటు కంటిన్యూగా ప్రజాస్వామ్యంలో పనిచేస్తూనే ఉన్నాం మనం. ఇది గొప్ప ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం మా జీవితంలో. జయప్రకాష్ నారాయణ గారి దగ్గర పనిచేసిన తర్వాత వికే గారు, విజయనగరం జిల్లాలో 2 కీలకమైన అంశాల్లో మా పాత్ర, లోక్సత్తా పాత్ర, బాబ్జీ పాత్ర కీలకం. ఒకటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 2 జేఎస్డబ్ల్యూ జిందాల్ అల్యూమినియం కర్మాగారం కోసం మొన్న జరిగినటువంటి ప్రారంభోత్సవంలో భూసేకరణలో, అంటే 2007-8లో. ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున మనం పోరాటం చేసాం, అన్ని జరిగినాయి. ఈ రోజు మొట్టమొదట మనం ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల పైన, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు, పెద్దలందరి సమక్షంలో ప్రారంభం రేపు జరుగుతుంది. చాలా ఆనందకరమైన అంశం. అయితే వికే గారు, ఇక్కడ 4 అంశాలు మీ నోటీసులో పెట్టాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ల్యాండ్ పూలింగ్ చేయలేకపోయాడు. పలానా పరిశ్రమకి భూ కేటాయింపులు చేయలేకపోయాడు. ఆ పెయిన్ భారతదేశ రాజకీయ చరిత్రలో చంద్రబాబు తీసుకున్నంతగా ఎవరూ తీసుకోలేదు. ఎందుకు అంటే భూసేకరణ అత్యంత కష్టమైనటువంటి అంశం. చాలా మంది మాటలు చెప్తారు, కానీ భూసేకరణ అంత ఆషామాషి కాదు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నలుగురు వ్యక్తులు చాలా అద్భుతంగా కష్టపడ్డారు. ఒకరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆ రోజు విజయనగరం జిల్లా కలెక్టరు, ఇప్పుడు షెడ్యూల్ ట్రైబల్ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు సెక్రటరీ ఎంఎం నాయక్ గారు. 2 ఈరోజు సచివాలయంలో సిసిఎల్ఏలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి లక్ష్మారెడ్డి, ఆ రోజు భోగాపురం తహసీల్దార్. 3 ఒక రిటైర్డ్ ఆర్డీఓ శ్రీనివాసమూర్తి అని, చాలా గొప్ప జెంటిల్మెన్. అంటే ఈ ముగ్గురు టీం అండి. ఈ ముగ్గురుతో పాటు పోలీసులు. ఆ రోజు కాళిదాస్ వెంకటరంగారావు డిఐజీగా చేసి రిటైర్ అయిపోయారు. తర్వాత మళ్ళా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఐజీ ఎవరైతే రాజ్కుమార్ ఉన్నారో ఆవిడ ఎస్పీగా పనిచేశారు. అట్లాగే చాలా మంది పెద్దవాళ్ళు పనిచేశారు. వీళ్ళు గొప్ప కష్టపడ్డారండి. ఆ రోజు భూసేకరణకి ఎంత ఇబ్బంది అనుకుంటున్నారు. కొన్ని పార్టీలు ఎప్పుడు వ్యతిరేకిస్తా ఉంటాయి ప్రతిదాన్ని. ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దొంగచాటును ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అక్కడక్కడ అడపదడప మాట్లాడుతూ ఉంటారు. కానీ మా ఓటర్లు నిర్భయంగా మాట్లాడాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఈ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో బడుగు బలహీన వర్గాల జీవితాలు కొంత బాగుపడతాయి, వలసలు తగ్గుతాయి, మన పిల్లలకు ఉపాధి వస్తుంది, మీరు నమ్మండి, ప్రభుత్వాన్ని నమ్మండి, ఇవ్వండి అని. దానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ట్రేడింగ్ బాగా పనికొచ్చింది. ఆయన ఆ నమ్మకాన్ని కలిగించారు. రెండోది, మనం అన్నిటికన్నా కీలకంగా ఈ రోజు మనం మాట్లాడుతున్న దాంట్లో ఏవియేషన్ మినిస్టర్ గా అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు ఉండటం, ఆయన ఇమీడియట్ గా క్లియరెన్స్లు తేవడం, అలాగే ఈ రోజు మళ్ళా రామ్మోహన్ నాయుడు గారు ఉండటం, క్లియరెన్స్లు తేవటం. 3వ అంశం మనం కీలకంగా తీసుకోగలిగితే అండి, అద్భుతమైనటువంటి ప్రేమతో పనిచేసిన సంస్థ జిఎంఆర్ సంస్థ. ఆయన గ్రంథి మల్లికార్జునరావు గారిది రాజాం, కోతవేటి దూరం. ఆయన భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తి. నా సొంత జిల్లా, నేనున్నాను, నా కళ్ళ ముందు పెద్దది కడతాననే తృప్తితోటి అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేయగలిగారు. వీళ్ళందరినీ ఈ రోజు మర్చిపోకూడదు. అలాగా అత్యంత కీలకమైనది ఏంటంటే 404 కుటుంబాలు
ఈ భూములు ఇచ్చిన వాళ్ళు. 2706 ఎకరాలు, 2750 ఎకరాలు మనం భూసేకరణ చేశాం. ఈ 406 కుటుంబాలు ఎంతో ప్రేమతోటి ఈ భూమిని ఇచ్చాయి. ఆ ఇవ్వడం వెనకాతల అనేక మంది రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, పెద్దలు, రాజకీయ పార్టీలు అనేక కష్టపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తల పీక్కోల్సి వచ్చింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు భూసేకరణ జరిగినప్పుడు ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నారు. వాళ్ళందరినీ ఆయన ఏం చేశాడు? ముందు ప్రచారంకి వచ్చినప్పుడు అక్కడేమో మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటున్నారు వైజాగ్ లో, ఎయిర్పోర్ట్ ఇక్కడ అవసరమా, మన పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంటనే కోర్టుకు పోతాం, మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పినవాడు. మళ్ళా ఆయనే చెప్పింది ఏంటి? ఎర్ర బస్సు రాలేని ప్రాంతంకి ఎయిర్ బస్సు ఎట్లా వస్తుంది అని చెప్పని. ఇవన్నీ జనం మర్చిపోరు వికే గారు. ఈ పరిణామం నుంచి అడుగు వేసి మనం గొప్ప ఆనందకరమైన అంశం అంటే 2024 జూలై 11వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు మన కూటమి అధికారం కూర్చుని తను వచ్చి ఇచ్చిన తొలి మాట ఏంటంటే, నా పట్ల నమ్మకంతో మీరు ఉత్తరాంధ్ర ప్రజలు నాకు అధికారాన్ని ఇచ్చారు, నేను మీ నమ్మకాన్ని వమ్ము చేయను, మీ రుణం తీర్చుకుంటానని చెప్పిన మాటకి రేపు ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయటం. ఇది ఉత్తరాంధ్ర సార్, ఇది ఉత్తరాంధ్రకి గేమ్ చేంజర్. ఉత్తరాంధ్ర జనం జీవితాన్ని మార్చగలకి ఎక్కువ అవకాశం ఉంది, కానీ త్వరగతిన తగిన ప్రణాళికలతో జరగాలి. ఈ రోజు 13,000 మంది గిరిజనులు పిల్లలతో ఏమని దింస రికార్డు వరల్డ్ రికార్డ్ ఆఫ్ గిన్నిస్ లోకి వెళ్ళింది అంటే రేపటి ఏర్పాట్లలో అది కీలకమైంది. చాలా చాలా ఆనందపడుతున్నాం. ఇది ఇంత పెద్ద వ్యవస్థ అంటే విజయనగరంలో అల్లూరి సీతారామరాజు పేరు పైన అల్లూరి సీతారామరాజు పుట్టింది విశాఖపట్నం, విజయనగరం జిల్లా, ఉమ్మడి జిల్లా, ఇక్కడే మన పద్మనాభం మండలంలో పుట్టారు ఆయన, పాండ్రంకి గ్రామంలో. ఆ మనిషి పేరుని తీసుకొచ్చి పెట్టడాన్ని మేము చాలా ఆనందించాము ఆ రోజుల్లో. అట్లాగే మేము 2-3 ప్రతిపాదనలు చేసాం. పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రతివాడ నారాయణ స్వామి నాయుడు, కొమ్మూరు అప్పటిదారు గారి టెర్మినల్స్ కన్నా పేర్లు పెట్టండి అని. సరే, ఏది ఏమైనప్పటికీ రేపు ఒక పండగ వాతావరణం, ఒక గొప్ప అద్భుతమైన వాతావరణం నేను ఎదురు చూస్తున్నాను. నిజంగా ఇందులో మా కాంట్రిబ్యూషన్ ఉంది. ఆ రోజు గ్రామాలు తిరిగాం వీకే గారు, తిరిగి మీకు మీరు నమ్మండి, ఇవ్వండి, మీరు భూములు ఇవ్వండి, ఇవ్వకపోతే మనం నష్టపోతామని చెప్పాం. ప్రజలు విన్నారు, అందరి మాటలు విన్నారు. అన్నిటికన్నా అధికార యంత్రాంగం చేసిన కృషిని నేను ఈ సందర్భంగా మెచ్చుకుంటున్నాను. అంత గొప్ప ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా కన్విన్స్ చేశారు. ఎంఎం నాయక్ గారు అయితే కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ప్రత్యేకంగా వెళ్ళి ఈ భూసేకరణలో ఉన్నటువంటి ఈ కోర్టు ఇబ్బందుల దగ్గరుండి చెప్పి ఒప్పించి వచ్చి మళ్ళా ప్రకటించి ఈ రెవెన్యూ యంత్రాంగాన్ని పంపించారు. ఆ రోజు కష్టం నాకు తెలుసు. ఈ రోజు సుఖాన్ని నేను కళ్ళ ముందు చూస్తున్నాను. గొప్ప అద్భుతమైన సన్నివేశం రేపు మన కళ్ళ ముందు ఆవిష్కరణ కానున్నదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. బాబ్జీ గారు, చాలా అంటే కొంత ఎమోషనల్ ఇది కూడా కనబడుతుంది మీ మాటల్లో. ఎందుకంటే ఆ ప్రాంతవాసిగా మీరు ఎప్పటి నుంచో దానికోసం చూస్తున్నారు, కష్టపడ్డారు కాబట్టి డెఫినెట్గా ఒక అద్భుతమైన ఎర్ర బస్సు కూడా రాదు అని ఎగతాళి చేసిన వాళ్ళ మొహం మీద కొట్టేలాగా ఎయిర్ బస్ దిగుతోంది రేపు. ఈ దిగుతున్న ఎయిర్ బస్సు ఒకటి కాదు, ఇక నుంచి ఏటా ఇనిషియల్గానే సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల్ని చేరవేసే ఇనిషియల్గా తొలినాళ్లలోనే 60 లక్షల మంది కెపాసిటీతో ప్రారంభం కాబోతున్న ఎయిర్పోర్ట్ ఇది. 2,700 ఎకరాలు మొత్తం, 2,200 ఎకరాల్లో ఎయిర్పోర్టు, 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, 136 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ, 25 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్హాల్, అదే